ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబల్ బ్లాక్స్ వస్తాయి అంటారు కదా, సో దాని వల్ల కూడా ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుందా? వాటికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? సో ట్యూబల్ బ్లాక్సే మనకు మెయిన్ ప్రాబ్లమ్ విత్ ఇన్ఫెక్షన్స్ అనమాట. మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ట్యూబల్ బ్లాక్ ఇస్ ఇన్ఫెక్షన్స్. సో ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్ డ్యామేజ్ అయితే, ట్యూబ్ డ్యామేజ్ అయిన తర్వాత మనం ఎటువంటి మెడిసిన్స్ ఇచ్చినా కూడా యూజువలీ ఆ ట్యూబ్ని మనం ఇంకా రివైవ్ చేయలేము. సో అక్యూట్గా అంటే ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో పేషెంట్ మా దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఎప్పుడో ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్ బ్లాక్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇంకా కరెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. సో అప్పుడు ట్యూబ్స్ రెండు డ్యామేజ్ అయిపోయి బ్లాక్ అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి ట్యూబ్స్లో నీరు కూడా చేరుతుంది, హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము. సో అప్పుడు ఆ ట్యూబ్స్ని డిస్కనెక్ట్ చేసి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డిస్కనెక్ట్ చేయకుండా చేస్తే ఆ నీరు ఏదైతే చేరిందో అది మళ్ళీ గర్భసంచిలోకి వస్తే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ట్యూబ్స్ రెండు బ్లాక్ అయినప్పుడు, ఎప్పుడో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ అవుతే దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి అయితే కుదరదు. ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇన్ఫెక్షన్, ప్రెజెంట్లీ ఇన్ఫెక్షన్లో ఉంటే వీ కెన్ గివ్ యాంటీబయాటిక్స్, అంతకన్నా చేసేదేమి ఉండదు. బట్ ట్యూబల్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ చేయాల్సిందే ఇంకా. సో మ్యామ్, కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకుంటూ ఉంటారు. సో వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి తర్వాత మళ్ళీ కనుక ట్రై చేస్తే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి? సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ మళ్ళీ రావాలి అంటే వాళ్ళు రీకెనలైజేషన్ అనే సర్జరీ చేయించుకోవాలి. రీకెనలైజేషన్ అనే సర్జరీలో ఎక్కడైతే మనం ఇంతకుముందు ట్యూబ్ని బ్లాక్ చేసామో దాన్ని మళ్ళీ రీజాయిన్ చేస్తాం. సో ఆ సర్జరీ ఖచ్చితంగా మనకి సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. సో ఇంతకుముందు సర్జరీ చేసినప్పుడు ఎంత ట్యూబ్ వాళ్ళు తీసేశారు, ఏ రకంగా వాళ్ళు ట్యూబ్ని బ్లాక్ చేశారు. ఇప్పుడు ట్యూబెక్టమీ చేయడానికి దెర్ ఆర్ వేరియస్ మెథడ్స్. కొంతమంది జస్ట్ రింగ్ వేసి వదిలేస్తారు, కొంతమంది కట్ చేస్తారు, కొంతమంది ఆ పార్ట్ని మధ్యలో ఉన్న కొంచెం పార్ట్ని వాళ్ళు కాల్చేస్తారు. కాల్చేస్తే రిపేర్ కష్టం. రింగ్ అనుకోండి, జస్ట్ రింగ్ తీసి 2 ends జాయిన్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ ట్యూబ్, ఇప్పుడు ట్యూబెక్టమీ తర్వాత రిమైనింగ్ ఎంత లెంత్ ఆఫ్ ట్యూబ్ ఉంది, ఎంత హెల్దీగా ఉంది, వీటన్నిటి మీద రీఆపరేషన్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది. సో మేము పేషెంట్స్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావాలి, రీఆపరేషన్ చేయండి అంటే 50% ఛాన్స్ ఉంది అది ఓపెన్ అవ్వడానికి. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే అప్పుడైనా మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి చేసాము. చాలామందికి చేసిన తర్వాత ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చాయి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ 50% సక్సెస్ రేట్. ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటారు కదా మ్యామ్, యూజువల్గా చేయించుకున్న తర్వాత 35 yearsకి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈలోపు యూట్రస్లో కూడా చాలా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎంతవరకు పాజిటివ్ పర్సెంటేజ్ ఉంటుంది? సో ఎగ్ ఫ్రీజింగ్లో మనకి ఎంబ్రియోస్ అనేవి హెల్దీగా ఉంటాయి. యూట్రస్లో ఏజ్ రిలేటెడ్గా అంత ఎక్కువ చేంజ్ రాదు. ఎందుకంటే మేము చూసాం 45 years 50 yearsలో కూడా డోనర్ ఎగ్ తోటి మేము చేస్తే ప్రెగ్నెన్సీస్ బాగానే వచ్చాయి. డెఫినెట్లీ కొంతమందిలో చేంజెస్ వస్తాయి, బట్ అంత సిగ్నిఫికెంట్గా అయితే రాదు. ఓవరీలో ఎంత చేంజ్ వస్తుంది, దాంట్లో హార్డ్లీ 10% చేంజ్ కూడా మనకు యూట్రస్లో కనిపించదు. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యూచర్లో, అంటే ఫైబ్రాయిడ్స్ కానీ అడినోమయోసిస్ కానీ రావచ్చు. బట్ యాజ్ సచ్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది యూజువల్లీ యూట్రస్లో రాదు. కాబట్టి మనం ఎంబ్రియోస్ అనేది రెడీ చేసుకున్న ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనకి సక్సెస్ రేట్ యాక్చువల్లీ బాగుంటుంది. ఎంత ఎగ్స్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు టెస్ట్ చేసుకున్నా కూడా, బట్ కొంచెం టైం అయ్యే కొద్దీ సడన్గా వాటిలో డ్రాప్ చూస్తున్నాం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి. సో అంత సడన్ డ్రాస్టిక్గా అంత డ్రాప్ అవడానికి రీజన్ ఏమై ఉంటుంది మ్యామ్? అండ్ అలా అవ్వకుండా వాళ్ళు కంటిన్యూస్గా మంచి ఎగ్ కౌంట్ని మెయింటైన్ చేయాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎగ్ కౌంట్ ఈజ్ ఫిజియలాజికలీ ఏజ్ రిలేటెడ్గా తగ్గుతుంది. బట్ డెఫినెట్లీ కొంతమందిలో చాలా తక్కువ ఏజ్లోనే బాగా తగ్గింది చూస్తాం. సో వీళ్ళల్లో రీజన్ ఏమై ఉంటుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అని అంటాం, ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్. కొన్ని జెనెటిక్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ ఎగ్స్ త్వరగా యూజ్ అప్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం ఉందా చూస్తాం. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాం. సో నార్మల్గా మన బాడీలో మన టిష్యూకి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ఉండకూడదు. బట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో మన టిష్యూకే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, అలాగే ఓవరీలో కూడా ప్రొడ్యూస్ అయ్యి ఎగ్స్ డిస్ట్రాయ్ అయిపోతూ వస్తాయి. సో అలాంటి కండిషన్ ఏమన్నా ఉందా చూసుకోవాలి. కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు, అంటే కీమోథెరపీ, ఏదైనా క్యాన్సర్ ఉండడం వల్ల, లేకపోతే కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా కీమోథెరపీ ఇస్తాం, వాటి వల్ల కూడా ఎగ్స్ బాగా తొందరగా తగ్గుతాయి. సో ఏమన్నా రీజన్స్ ఉన్నాయా, ఎందుకు వీళ్ళకి ఎగ్స్ తగ్గినాయి అనేది చూసుకోవాలి. అండ్ ఎర్లీ అంటే నార్మల్గా 40 years తర్వాత నుంచి బాగా తగ్గిపోవాల్సింది 30 yearsకి తగ్గుతున్నాయి అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ ఆర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అని అంటాం. సో వీళ్ళకి వాళ్ళకున్న ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్స్ తగ్గినప్పుడు దాన్ని మనం యాక్చువల్లీ ఏమీ చేయలేం.
సో పేషెంట్ యాజ్ సచ్ ఏదో జాగ్రత్తలు తీసుకొని ఎగ్ కౌంట్ మెయింటైన్ చేయాలి అని అనుకోవడానికి లేదు అక్కడ, బికాస్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్. బట్ వాట్ కెన్ బి మోడిఫైడ్ ఇస్ యువర్ లైఫ్ స్టైల్ అంతే. సో ఎగ్ నంబర్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కూడా తగ్గచ్చు, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, ప్లాస్టిక్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా ఎగ్స్ తగ్గుతాయి. కాబట్టి అది మాత్రం మన చేతిలో ఉంటుంది. సో హ్యావింగ్ అ గుడ్ లైఫ్ స్టైల్, నాట్ యూజింగ్ ప్లాస్టిక్స్, నాట్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ మచ్ టు పొల్యూషన్, ఇలాంటివి మన చేతిలో ఉంటుంది. అది కొంచెం లైఫ్ స్పాన్ ఆఫ్ ది ఎగ్స్ని కొద్దిగా పెంచుతుంది. కానీ యాజ్ సచ్ ఎగ్ నంబర్ తగ్గడం అనేది నోబడీ కెన్ స్టాప్ యాక్ట్.